ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో భారీ కాంబినేషన్ సెట్ కాబోతోందా? బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకే సినిమాలో కనిపించబోతున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రముఖ దర్శకుల జంట అయిన రాజ్ నెడుమూరు, కృష్ణ డీకే తెరకెక్కించబోయే ఒక భారీ ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇదొక భారీ స్థాయి యాక్షన్ లేదా సూపర్ హీరో తరహా కథతో తెరకెక్కే సినిమా కావచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులో హీరోయిన్ పాత్ర కోసం సమంత పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని సమాచారం. అయితే దర్శకులు రాజ్ డీకే ఇప్పటికే సమంతతో మంచి క్రియేటివ్ రిలేషన్ కలిగి ఉన్నారని, అందుకే ఈ పాత్రకు ఆమెనే ఫస్ట్ చాయిస్ గా భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సమంత వీరి దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మెన్ 2 లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక అదే కారణంగా ఈ కొత్త ప్రాజెక్ట్ లో కూడా ఆమెను తీసుకోవాలని దర్శకులు భావిస్తున్నారట. ఇక ఈ సినిమా నిజంగా తెరకెక్కితే ఇది సల్మాన్ ఖాన్ ఇంకా సమంత కలిసి చేసే మొదటి సినిమా అవుతుంది. బాలీవుడ్ మాస్ ఇమేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది నిజంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సెన్సేషన్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను పెద్ద స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలనే ప్లాన్ కూడా ఉన్నట్టు సమాచారం. అంటే హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని కూడా కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక సమంత విషయానికి వస్తే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె సినిమాలకు కొంత విరామం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ బలంగా కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కంటెంట్ ఉన్న కథలు, పవర్ఫుల్ పాత్రలకి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా సమాచారం. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఇటీవల కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద స్కేల్ యాక్షన్ సినిమాలతో పాటు కొత్త కాన్సెప్ట్లను కూడా ప్రయత్నించాలని ఆయన చూస్తున్నారని తెలుస్తోంది. అందుకే రాజ్ డీకే చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. సమంత నిజంగానే ఈ సినిమాలో నటిస్తారా లేక మరొక హీరోయిన్ ఎంపిక చేస్తారా అనే విషయాలు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్, సమంత కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం అది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారటం మాత్రం ఖాయం. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ ను భారీగా స్వాగతించే అవకాశం ఉంది. మరి ఈ వార్త నిజమవుతుందా లేక ఇది కేవలం ఇండస్ట్రీ టాక్ గా మిగిలిపోతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో భారీ కాంబినేషన్ సెట్ కాబోతోందా? బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకే సినిమాలో కనిపించబోతున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రముఖ దర్శకుల జంట అయిన రాజ్ నెడుమూరు, కృష్ణ డీకే తెరకెక్కించబోయే ఒక భారీ ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇదొక భారీ స్థాయి యాక్షన్ లేదా సూపర్ హీరో తరహా కథతో తెరకెక్కే సినిమా కావచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులో హీరోయిన్ పాత్ర కోసం సమంత పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని సమాచారం. అయితే దర్శకులు రాజ్ డీకే ఇప్పటికే సమంతతో మంచి క్రియేటివ్ రిలేషన్ కలిగి ఉన్నారని, అందుకే ఈ పాత్రకు ఆమెనే ఫస్ట్ చాయిస్ గా భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సమంత వీరి దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మెన్ 2 లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక అదే కారణంగా ఈ కొత్త ప్రాజెక్ట్ లో కూడా ఆమెను తీసుకోవాలని దర్శకులు భావిస్తున్నారట. ఇక ఈ సినిమా నిజంగా తెరకెక్కితే ఇది సల్మాన్ ఖాన్ ఇంకా సమంత కలిసి చేసే మొదటి సినిమా అవుతుంది. బాలీవుడ్ మాస్ ఇమేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది నిజంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సెన్సేషన్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను పెద్ద స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలనే ప్లాన్ కూడా ఉన్నట్టు సమాచారం. అంటే హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని కూడా కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక సమంత విషయానికి వస్తే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె సినిమాలకు కొంత విరామం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ బలంగా కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కంటెంట్ ఉన్న కథలు, పవర్ఫుల్ పాత్రలకి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా సమాచారం. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఇటీవల కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద స్కేల్ యాక్షన్ సినిమాలతో పాటు కొత్త కాన్సెప్ట్లను కూడా ప్రయత్నించాలని ఆయన చూస్తున్నారని తెలుస్తోంది. అందుకే రాజ్ డీకే చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. సమంత నిజంగానే ఈ సినిమాలో నటిస్తారా లేక మరొక హీరోయిన్ ఎంపిక చేస్తారా అనే విషయాలు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్, సమంత కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం అది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారటం మాత్రం ఖాయం. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ ను భారీగా స్వాగతించే అవకాశం ఉంది. మరి ఈ వార్త నిజమవుతుందా లేక ఇది కేవలం ఇండస్ట్రీ టాక్ గా మిగిలిపోతుందా
అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో భారీ కాంబినేషన్ సెట్ కాబోతోందా? బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకే సినిమాలో కనిపించబోతున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రముఖ దర్శకుల జంట అయిన రాజ్ నెడుమూరు, కృష్ణ డీకే తెరకెక్కించబోయే ఒక భారీ ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇదొక భారీ స్థాయి యాక్షన్ లేదా సూపర్ హీరో తరహా కథతో తెరకెక్కే సినిమా కావచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులో హీరోయిన్ పాత్ర కోసం సమంత పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని సమాచారం. అయితే దర్శకులు రాజ్ డీకే ఇప్పటికే సమంతతో మంచి క్రియేటివ్ రిలేషన్ కలిగి ఉన్నారని, అందుకే ఈ పాత్రకు ఆమెనే ఫస్ట్ చాయిస్ గా భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సమంత వీరి దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మెన్ 2 లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక అదే కారణంగా ఈ కొత్త ప్రాజెక్ట్ లో కూడా ఆమెను తీసుకోవాలని దర్శకులు భావిస్తున్నారట. ఇక ఈ సినిమా నిజంగా తెరకెక్కితే ఇది సల్మాన్ ఖాన్ ఇంకా సమంత కలిసి చేసే మొదటి సినిమా అవుతుంది. బాలీవుడ్ మాస్ ఇమేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది నిజంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సెన్సేషన్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను పెద్ద స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలనే ప్లాన్ కూడా ఉన్నట్టు సమాచారం. అంటే హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని కూడా కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక సమంత విషయానికి వస్తే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె సినిమాలకు కొంత విరామం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ బలంగా కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కంటెంట్ ఉన్న కథలు, పవర్ఫుల్ పాత్రలకే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా సమాచారం. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఇటీవల కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద స్కేల్ యాక్షన్ సినిమాలతో పాటు కొత్త కాన్సెప్ట్లను కూడా ప్రయత్నించాలని ఆయన చూస్తున్నారని తెలుస్తోంది. అందుకే రాజ్ డీకే చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. సమంత నిజంగానే ఈ సినిమాలో నటిస్తారా లేక మరొక హీరోయిన్ ఎంపిక చేస్తారా అనే విషయాలు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్, సమంత కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం అది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారటం మాత్రం ఖాయం. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ ను భారీగా స్వాగతించే అవకాశం ఉంది. మరి ఈ వార్త నిజమవుతుందా లేక ఇది కేవలం ఇండస్ట్రీ టాక్ గా మిగిలిపోతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.